మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఆయన 10 ఏళ్ల ఏలుబడిలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. ఇప్పుడు ఆ అప్పులకు మిత్తెలు కట్టేదందుకే సరిపోతున్నామని కాంగ్రెస్ లీడర్లు కథలుగా చెప్పుకుంటారు కదా. అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు అప్పు చేసిన ముచ్చట వాజీవేనట. మరి అప్పు చేసి ఏం చేసిండు అంటే కేటీఆర్ సారు చెప్తున్నాడు. ఆయన మాటల్ని నుండి అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మీ నాయన అప్పులు చేసి తెలంగాణలో ఏమేలుము చేసిండో చెప్పుర్రి. కేసీఆర్ అప్పు చేసిండు 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు 200 పెన్షన్ 2,000 చేసిండు. కేటీఆర్ సారు మీ నాయన అప్పు చేసుడు అది ఏదో ఘనకార్యమైనట్టు, మీ బాపు చేసిన అప్పు ఏదో గొప్పదైనట్టు అంత గొప్పగా చెప్పుకోబడితిరి. అలావి కానీ ఆమెలు ఎవడు చేయమన్నాడు, అప్పు ఎవడు చేయమన్నాడు? నెలకు 2,000 రూపాయల పింఛన్ ఇస్తేనే ఓట్లేస్తామని ముసలోళ్ళు చెప్పినా, బాలింతలకు కేసీఆర్ కిట్టు ఇయ్యకపోతే మేము పిల్లల్నే గనమని కడుపుతోనే ఉన్న ఆడోళ్ళు కంకణం కట్టుకొని కూసురా. మీ నాయన ఆయన మెప్పు కోసం అప్పు చేసిండు, ఆ అప్పును ప్రజల మీద ఎత్తిండు. అది సరేగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తురు అది చెప్పుర్రి. నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మీ నాయన ఏం చేసిండు అవే ఇస్తున్నాడు కదా. ఇప్పుడు యనమల రేవంతాల సారు కూడా మీ నాయన పెంచిన 2,000 రూపాయల పింఛని ఇయ్యబట్టే తమరి తండ్రి గారు చేసిన బాకీలకు మిత్తీలు కడుతున్నామని చెప్పరేబట్టే మళ్ళా మీరు ఏమిటి కప్పు చేసిండ్రంటే ఏమన్నట్టు సారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతుండ్రో మీకే ఎరుకుండాలంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.